ఒకరోజు ఒక చిన్న చీమ అడవి గుండా నడుస్తుండగా అప్పుడు ఆమె మృదువైన కేకలు వినిపించాయి. అది చుట్టూ చూసి సాలీడు వలలో చిక్కుకున్న సీతాకోకచిలుకను చూసింది. సీతాకోకచిలుక ఇబ్బంది పడుతోంది. దయచేసి నాకు సహాయం చేయి అని అరిచింది. ఏమాత్రం సంకోచించకుండా చీమ తన చిన్న కాళ్లను ఉపయోగించి సీతాకోకచిలుకను జిగట వలలో నుండి విడిపించింది. ధన్యవాదాలు దయగల చీమ అని సీతాకోకచిలుక చెప్పింది. నువ్వు లేకుండా నేను ఏమి చేసేవాడినో నాకు తెలియదు. తరువాత తుఫాను వచ్చింది మరియు చీమ వర్షంలో చిక్కుకుని ఆశ్రయం కోసం ప్రయత్నిస్తోంది. అకస్మాత్తుగా సీతాకోకచిలుక కనిపించింది. చీమల వద్దకు ఎగిరింది. నన్ను అనుసరించండి అని సీతాకోకచిలుక చీమను ఒక పెద్ద ఆకు కింద సురక్షితమైన పొడి ప్రదేశానికి నడిపించింది. చిన్న దయగల చర్యలు కూడా అద్భుతమైన మార్గాల్లో తిరిగి వస్తాయని గ్రహించి చీమ నవ్వింది. ఎంత చిన్న చర్య అయినా ఇతరులకు సహాయం చేయడం ఎల్లప్పుడూ మంచిది.